ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని లేకపోతాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లేవని దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుకొని ఆటంకాలని తొలగించుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడా యెహోవా మా రాజా, మహోన్నతుడా యెహోవా మా రాజా, కెరూబుల మీద ఆసీనుడా, కెరూబుల మీద ఆసీనుడా, నీదే న్యాయం నీదే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. నీదే రాజ్యం నీవే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. మహోన్నతుడా యెహోవా మా రాజా, మహోన్నతుడా యెహోవా మా రాజా, మొర్రపెట్టినప్పుడు నిన్ను వేడినప్పుడు త్వరగా బదులిచ్చినావే, మొర్రపెట్టినప్పుడు నిన్ను వేడినప్పుడు త్వరగా బదులిచ్చినావే, క్రియలను బట్టి ఫలమిచ్చుచునే జరిగించినావు, క్రియలను బట్టి ఫలమిచ్చుచునే న్యాయము జరిగించినావు. నీదే రాజ్యం నీవే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. నీదే రాజ్యం నీవే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. మహోన్నతుడా యెహోవా మా రాజా, మహోన్నతుడా యెహోవా మా రాజా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ అలా కళ్ళు మూసుకొని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు స్తోత్రం నాయనా, నీకు వందనాలు. ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాంతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడానికి వందనాలు. పరిశుద్ధురాన్ని పరిశుద్ధరానికి కోట్లాది వందనాలు. స్థుతిస్తున్నాను పరిశుద్ధుడ తండ్రి, నేను స్థుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. వందనాలు స్థుతిస్తున్నాను తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుని పాదాలు ముద్దు పెట్టుకున్నాను. స్థుతి ఆరాధనలో మీరు నాకు దిగి వచ్చారు ప్రభావ. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు. చంద్రుల మీద వేసి రక్తాన్ని పోషిస్తున్నాయి, చంద్రుల మీద వేసి రక్తాన్ని పోషిస్తున్నాయి. ఏ దుష్పడి చంద్రుపడే పడకుండా చేయండి, ఏ దుష్పడి చంద్రుపడే పడకుండా చేయండి. అలాగే ఉన్న స్థితితో మాట్లాడిన పరిస్థితి పూజ హృదయాల్లో
అచ్యుత పూజ్యం తను బంధువులు నిన్ను మరుస్తాను, నేను ఆరాధిస్తాను, నిన్ను స్థుతిస్తాను. సేవకులు కుటుంబాలు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు జీవించుకొని నడుతున్న ప్రోత్సాహించండి. యెహోషువ వల్ల మేము అటువంటి యెహోవాను సేవిస్తామన్నట్టు యెహోషువ వల్ల మేము అటువంటి యెహోవాను సేవించే కృపణ చూపిస్తుంటారు. తండ్రి నిత్యంగా మీరు మధ్యలో నిత్యంగా మీరు మధ్యలో లైవ్లో ప్రతి హృదయాన్ని తాగిన ప్రతి కుటుంబం దర్శనం దాసం అభిషేకించుకోవాలి. లైవ్లో ఎప్పుడు విడిచిపెట్టద్దా ప్రతి కుటుంబం దర్శించండి. ఈ దాసం ద్వారా మాట్లాడిన ప్రభు వాక్యంతో నింపండి. దాసుని ప్రభావ నింపండి. ప్రభావ ప్రస్తుతంగా నీరసంగా లేకుండా కోడి దాని పాత్రగా ఆడకుండా ప్రస్తుత నీరసం లేకుండా మంచి ఆడిద్దాం దాసుని సహాయించండి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభు. నీకు అలాగే నేను ప్రభు తండ్రి వేసారా నేను స్థుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, కనపరుస్తున్నాను ప్రభా. వేసారా ప్రభా నన్ను ఎవరైనా అనారోగ్యంగా సంపూర్ణ స్వస్థపరచండి. నేను స్వస్థపరచండి. నిరుద్యోగులు ఉద్యోగాలు ఉండి ఆర్థికంగా సభ సంబంధించండి. నిరాశ నిస్పండి సహాయం చేయండి. ఎవరిని రాకడ చాలా సమీపంలో మీరు రాకూడదు సిద్ధపరచండి. అనేకం సిద్ధపరచండి. ఈ వాక్యం ప్రతి ఏమిటైనా ప్రాంతాల పట్టణాలు కాబట్టి తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసి శాంతి సమాధానంతో నింపడి మా గురువులని సన్నిధించి మా గురువులను ప్రకాశం సన్నిధితో నింపుతున్నాను. అలాగే నాయన ప్రభు నాయన ఇస్తాను భక్తుడు మంచిది నాయన రెడ్డి నాయన ప్రభు ఎవరిని విడిచిపెట్టాలి ఎవరికి కాదు నాయన కొన్నాను. ఆయన ఇద్దరు శనివార పసుపాటిని శనివార పసుపాటిని మీరు ఉండండి. రేపు జరిగే ఆరాధన మీరు ప్రతి మందిలో ఆరాధన చక్కగా క్రమంగా జరిగించండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయండి ప్రభు. దైవసేవకుల ప్రభు తల్లి మంచి ఆరోగ్యంతో నింపండి. మంచిగా వాక్యాన్ని అయా నాయన చెప్పడానికి దైవసేవకుల ప్రభు నాయన వారికి మంచి ఆరోగ్యంతో నింపబడి అడుగుతున్నాను ప్రభావ సహాయం చేయండి. అలాగే సెప్టెంబర్ నెలలో ప్రభావ నాయన గొప్ప కార్యాలు తండ్రి నీ కొరకు నాయన నీ నామాన్ని హెచ్చించి నామలు కనిపించే కృప దయచేయండి. సెప్టెంబర్ నెల అంతా ప్రభు గొప్ప కార్యాలు చేస్తూ నీ నామాన్ని హెచ్చించి నామలు కనిపించే కృప అందరికీ దయచేయమని తల్లి దంతాంతి మీరు ఒక్కరే పొందుకోమని నామాన్ని ప్రభావ నాయన మేము ప్రకటిస్తున్నామయ్యా. ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి దురాత్మలో బంధిస్తున్న సాతం కట్టిన గొడవలు కూర్చుండే ప్రతిష్టం లేకపోతున్నాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం. ప్రతి దురాత్మ మీరు బంధిస్తున్న సాతం కట్టిన గొడవలను మీరు కూర్చుండే ప్రతిష్టం లేకపోతున్నాం. మీ నామాలు కనిపిస్తున్న నామాలు ఇచ్చేసి ప్రార్థించండి చేర్చుకున్నాను. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని నేను 14వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదటి బయలుదేరిన అంతియోకయకు తిరిగి వచ్చి వారు వచ్చి ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే పౌలు గారు తన పరిచర్యలో చాలా ప్రాంతాలకి వెళ్తున్నప్పుడు పిల్లరా ఏషియా మైనర్లో ఆసియా ఆ ప్రాంతం అంతా దేవుని పరిచర్య చేస్తూ అక్కడి నుంచి యూరోప్కి దేవుడు నడిపించాడు. యూరోప్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి యాంటియోక్ అనే ప్రాంతానికి అంత్యోకి అనే ప్రాంతానికి వచ్చారు పిల్లరా. అక్కడ శిష్యులు, అక్కడ కొంతమంది అక్కడ క్రైస్తవులు ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు. అంత్యోకలో వారిని మరి బలపరిచి పిల్లరా పౌలు బర్నబా కలిపి దేవుని సేవ చేస్తూ వారిని బలపరిచి ఆ 26వ వచనంలో అద్భుతమైన మాట వ్రాయబడింది. ఏంటంటే తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే. పిల్లరా ఇంగ్లీష్ బైబిల్లో దే హ్యావ్ బీన్ సబ్మిటెడ్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. స్మైల్ చదవమ్మా. దే హ్యావ్ బీన్ సబ్మిటెడ్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్ అన్నది. దేవుని కృపకు తమను తాము అప్పగించుకున్నారంట. పిల్లరా అపోస్తలుడు పౌలు గారు చేసిన ఆ విస్తృతమైన పరిచర్య, చాలా గొప్ప పరిచర్య, ఉన్నతమైన పరిచర్య అపోస్తలుడు పౌలు గారు ద్వారా ప్రభు చేయించారు. అయితే సీక్రెట్ ఏంటి
పౌలు గారి పరిచయం సీక్రెట్ ఏంట్రా బాబు అని మనం ఆలోచించినప్పుడు అపోస్తలుడు పౌలు గారు సమర్పణ, ప్రార్థన, నిజాయితీ, లేకపోతే యథార్థత, రోషము, ఇవన్నీ ఒక పక్కన పెడితే వాటన్నిటికంటే మించినది తన పరిచర్యకు సీక్రెట్ ఇక్కడ రివీల్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఏంటంటే దే హ్యావ్ బీన్ సబ్మిటెడ్ టు ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. దేవుని కృపకు తమను తాము ఏం చేసుకున్నారట? అప్పగించుకున్నారంట. పిల్లలు, ఈరోజు నా హృదయంలో ఉన్న మాట ఏంటంటే, మనం ఎంత గొప్ప టాస్క్ ని అకంప్లిష్మెంట్ చేయాలంటే, గొప్ప టాస్క్ ని ఫుల్ఫిల్ చేయాలంటే వీ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపకు మనం అప్పగించుకోవాలి. ప్రభా, ఏ పట్టుబడి ప్రభా అని అనాలి. ప్రభా, నేను యోగ్యుని కాదు ప్రభా, నేను చెయ్యవలసిందే చేశాను తప్ప నేనేమీ ఎక్స్ట్రా చేయలేదు నాయన, నేను చేసింది ఏమీ లేదు నాయన, అంతా నీ కృపే. పిల్లరా, మరి కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తాడు. 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదివితే, ఏలి అనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడిని కాను. ఏంటిడా మాట? నేను అపోస్తులుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను అపోస్తులుడు అని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు, ఎందుకంటే నేను సంఘాన్ని హింసించిన. ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నాడు చూసి, ఎంత ఎదుగుతున్నాడు, అంత ఒదిగి ఉన్నాడు అన్నట్టుగా. నేను అపోస్తులుడు అనడానికి అర్హుడు కాదు, యోగ్యుడు కాదు. అలాంటి వాడే, అంత ఉన్నస్థితిలో ఉన్నవాడే నేను అపోస్తులుడు పిలద్రా బాబు, నన్ను యోగ్యుడు కాదు అంటున్నాడు. ఎంత తగ్గింపండి. ఇంకెంతకు ఏమంటున్నాడు? అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడేది నేను కాదు, ఆయన ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృప. దేవుని కృప తేల్చేసాడు పిల్లల. దేవుని కృప వలనే ఈరోజు నేను ఇలా ఉన్నాను. ప్రయాసపడింది, సేవ చేసేది అంటున్నారు కదా మీరు. ఆ సేవ చేయించింది కూడా దేవుని కృప అంటున్నారు. కృపలో ఎంత బలం ఉందో చూడండి, దేవుని కృపలో. అందుకే మన దేవునికి ఒక పేరు ఉంది, కృపా సత్య సంపూర్ణుడు. ఆయన కృపగల దేవుడు. ఎలాంటి దేవుడు అంట? కృపా కనికరమ గల దేవుడు. మన దేవుడు ఆ కృప ఆయనలో ఉంది. ఆయన కృప కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కృపగల దేవుణ్ణి మనం గట్టిగా పట్టుకోవాలి. చూడండి 13వ వచనం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో మన దేవుని గురించి అక్కడ రాయబడింది పిల్లలు. ఎలాంటి దేవుడు అంట? మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంత మూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి. వా, ఎలాంటి దేవుడు అంట? అత్యంత కృప కలిగిన వాడు. వెరీ గ్రేషియస్, మోర్ గ్రేస్. హి వాస్ ఫిల్డ్ విత్ గ్రేస్. అంతే, కృప కలిగిన వాడు, వెరీ గ్రేషియస్. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం కృప మీద ఆధారపడుతున్నామా? కృపకి అప్పగించుకుంటున్నావా? పిల్లరా, మనం మన ఎబిలిటీని చూసి అతిశయ పడకూడదు. ఈరోజు మన పిల్లల ఎబిలిటీస్, లేకపోతే మన యొక్క స్టేటస్, మన యొక్క పొజిషను, మన యొక్క స్థితిగతులను చూసి మనం అతిశయపడకూడదు. వాటి మీద ఆధారపడకూడదు. వాటి మీద ఆధారపడితే వి విల్ డూ నథింగ్. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమి చేయలేము. ఈరోజు నువ్వు ప్రభు కొరకు ఏదైనా చేసావు, ఏదైనా అచీవ్ చేసావంటే, పెద్ద మందిని కట్టావు, లేకపోతే పెద్ద మీటింగ్లు పెట్టేశావు, లేకపోతే పెద్ద గొప్ప ఆర్గనైజ్ కట్టావు, గొప్ప సేవ చేస్తున్నావు, దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నావు, యూట్యూబ్లో మంచి వర్తమానాలు, 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్, ప్రపంచం అంతా తిరుగుతున్నావు సేవలో. గుడ్. అదంతా నీ ఎబిలిటీని బట్టి చేసినంత కాదు అని నువ్వు గుర్తెరిగినప్పుడు, దేవుని కృపయే
నా ద్వారా ఇదంతా చేయించింది దేవుడే, తన కృప ద్వారా ఈ కార్యం జరిగించాడు అని నువ్వు అప్పగించుకుని దేవుని మహిమపరిచినప్పుడు ఇంకా మోర్ గ్రేస్ నీకు ఇవ్వబడతావు. ఇంకా అధికమైన కృప నీ తరానికి నువ్వు దీవెనకరంగా ఉంటావు, అనేకులకు మాదిరికరంగా ఉంటావు. ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉన్నతమైన బహుమానాలు కూడా పొందుకుంటావు. మే ద లార్డ్ బ్లెస్ యూ రిచ్లీ. ప్రభు కృపకు అప్పగించుకునే వారమై ముందుకు సాగునట్లుగా దేవుడు అలాంటి పరిస్థితిని ఆశీర్వాదం కలిగించుకున్నాక. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవా, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. పౌలు, బర్నబా ప్రభు మరి ఆ యూరోప్ ప్రాంతంలో, ఐరోపా ఖండంలో సేవ చేస్తున్నప్పుడు ప్రభు వారు చెప్తున్న మాట తండ్రి, దేవుని కృపకు అప్పగించుకున్నారు తండ్రి. నేనేమైనా నా దేవుని కృప అంటున్నాను, నేనేమైనా చేశాను సాధించాను అంటే దేవుని కృప వల్లనే. నిజంగా అలాంటి ఆ అనుభవాలు మాకు దయచేయి. మేము నీ కృప మీద ఆధారపడుతున్నాం. నీ కృప మా మీద ఉన్న శాపాన్ని కొట్టివేస్తుంది. నీ కృప మా జీవితంలో అద్భుతాలు చేస్తుంది ప్రభు. నీ కృపే మమ్మల్ని నిలబెడుతుంది, నీ కృపే మమ్మల్ని బలపరుస్తుంది, నీ కృపే మమ్మల్ని వాడుకుంటుంది. నీ కృప ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటారు. ఆ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయండి ప్రభు. ఈ సందేశం అనేకులకు దీవెనకరంగా మార్చమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణములకు ప్రేరేసుకున్నాడు. ప్రియ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, ప్రియ తండ్రి యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించబడదు గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ రాడండి. చలో, రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. రేపు సాయంకాలం గాజువాకలో ఆరాధన, రేపు ఉదయం 10 గంటలకి కోటవర్క్లో జరుగుతున్న ఆరాధన కూడా మీకు లైవ్గా టెలికాస్ట్ చేయబడతారు. మీరు మాతో లైవ్లో పార్టిసిపేట్ చేయండి. దేవుడు ప్రభువును దీవించి ఆశీర్వదించును గాక. Praise the Lord. Shalom. God bless you.